ఎవరైనా బతకటానికి ఉన్న ఊరు విడిచి మరో ఊరికి వెళ్తారు. కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకొని వెళ్ళే ప్రదేశం కాశీనగరం. వయసు పైబడ్డాక కాశీలో మరణించాలి, లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట. ఈ రెండు మోక్షదాయకాలని విశ్వసిస్తారు. కాశీ పరమశివుడికి ప్రీతిపాత్రమైనది. పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి 3 కోరికలు కోరింది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలన్నది మొదటిది. కాశీలో ఎవరెలా మరణించినా వారికి ముక్తి లభించాలన్నది రెండోది. అక్కడ మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడోది. పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు. మహాదేవ, కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారనిపిస్తుంది. ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా అంది. పరమేశ్వరుడు నవ్వి, పార్వతి, నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్ళాడు. ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకొని, ఇప్పుడు మనిద్దరము మనుషులుగా మారదాము. నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వితంతువులా నటించి దుఃఖిస్తూ, పాపరహితులైన వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది. పాపాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తల పగిలి మరణిస్తారని చెప్పు అన్నాడు. పార్వతీదేవి అలా అందర్నీ అభ్యర్థిస్తూనే ఉంది. వేలాది మంది గంగా స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగా స్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతారన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవరూ ఆమె భర్తను తాకి బతికించేందుకు ప్రయత్నించలేదు. పరమేశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకింది, పునర్జీవితుణ్ణి చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఎలా ముక్తికి దూరమవుతున్నారో చూశావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగస్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.